నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోటలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు. దుగరాజపట్నం పోర్టు ప్రపంచంలోని 5వ పోర్టుగా గుర్తింపు పొందుతోంది. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. సైదాపురం మండల కేంద్రంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు. రాష్ట్ర స్థాయిలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పురస్కార కార్యక్రమం విజయవంతం. కోట పట్టణంలోని కోటమ్మ తల్లి గిరిజన కాలనీలో తెదేపా మండల అధ్యక్షులు పలకాటి భాస్కర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి తెదేపా నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఆ కాలనీలోని 60 కుటుంబాల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్కే జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఔన్నత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు, ఆయన ప్రజలకు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు ఎస్కే నౌషద్ బాషా, చాపల శ్రీనివాసులు, తిరుమల చెట్టి కోటేశ్వరరావు, పురిని శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, మీజూరు మల్లికార్జునరావు, పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఘనంగా జరుపుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే మన స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతిని అందరం మనం ఎప్పుడు కూడా పట్టణాల్లో జరుపుకునేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పేదల మధ్య రామారావు గారి అభిమానుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఆనాడు రామారావు గారు మనకు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటటువంటి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించి అది కూడా అతి తక్కువ కాలంలో అధికారాన్ని చేపట్టడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే దేశంలో ఎవ్వరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన పెద్ద అయిన నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కాలుగొట్ట గిరిజన కాలనీలో మన జనీల్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్దలు కోట మండల అధ్యక్షుడు మన భాస్కర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చెప్పినట్టు బడుగు బలగిన ప్రజలతో ఉన్నప్పుడే బడుగు బలగిన ప్రజలు అభ్యున్నతికి ఎదిగినప్పుడే నాకు చాలా గౌరవంగా ఉంటుందని చెప్పి ఆనాడు మన ఎన్టీఆర్ చెప్పిన విధంగా ఈరోజు పేద ప్రజల మధ్యన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈరోజు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులతో పాటు ఇక్కడున్న గిరిజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు విజయవంతం చేశారు. వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇది వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దలు మన జలీల్ అహ్మద్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. మా అందరికీ నమస్కారం. మీ అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన అందరికీ పెద్ద ఆయన వెండి తెర మహారాజు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ, అన్ని బిరుదులు ఆయనకే, అన్ని బిరుదుల బిరుదాంకితుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయన ఏదైతే కోరుకున్నారో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొంది ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఈ కాన్సెప్ట్తో ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో తెలుగు ప్రజలందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అందరికీ సుపరిచితుడు అన్న ఎన్టీఆర్. ఏ రంగంలో అంటే సినీ రంగంలో రారాజుగా వెలుగుంది. తెలుగు ప్రజలు
ఆనాడు ఢిల్లీకి వెళ్తే తెలుగు రాష్ట్రం సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఢిల్లీకి వెళ్తే తమిళియన్స్ అని చెప్పేవారు, తమిళనాడు అని ప్రస్తావించేవారు. ఇది మన అన్న ఎన్టీ రామారావు గారి దృష్టికి వచ్చి ఆయన కలత చెంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు రాష్ట్రం మనకు ఢిల్లీకి వెళ్తే గౌరవం దక్కటం లేదని తెలుగు జాతిని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1983 జనవరి 8వ తేదీ ప్రకటించడం జరిగింది. కరెక్ట్గా 43 సంవత్సరాల ముందు మన ఢిల్లీకి వెళ్ళి తెలుగువాడంటే ఎవరికి అర్థమయ్యేది లేదు, తమిళియన్స్ అనే ప్రస్తావించేవారు. తెలుగువాడి కీర్తిని దేశ విదేశాల్లో చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఆ రోజు మన అన్న ఎన్టీ రామారావు గారు దుగరాజుపట్నం పోర్టు ప్రపంచంలోని 5వ పోర్టుగా గుర్తింపు పొందుతోంది. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ దుగ్గరాజుపేట పోర్టు నిర్మాణం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించబడుతుందని, 12 సంవత్సరాల క్రితం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, తర్వాత అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణాన్ని అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. కానీ దుగ్గరాజుపట్నం పోర్టును మెయిన్ పోర్టుగా గుర్తించాలి, లేకుంటే ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మీజూరు మాధవ్, పాల మల్లికార్జునరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. సెంటర్కి వచ్చి మాట్లాడడానికి కారణం 3 ముఖ్యమైన అంశాలు. ఒకటి, మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగం, రైతుల సమస్యలు. రెండవది, గూడూరు నియోజకవర్గాన్ని చీల్చడం. మూడవది సిలికాన్, ఇసుక. ఈ 3 విషయాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. ఈ 10-11 సంవత్సరాల్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ప్రతి ఊర్లో బీటెక్లు, ఎంటెక్లు, ఎంకాములు చదివిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఉద్యోగాలు రావటం లేదు, మరి కూలి పనులు చేయలేరు, అమ్మ నాయన పెట్టిన భోజనం తిని కాలం గడుపుతూ ఉంటారు. వేల మంది ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక మంచి కార్యక్రమాన్ని 12 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. అదేంటంటే దుగ్గరాజపట్నం పోర్టు. ఈ దుగ్గరాజపట్నం పోర్ట్ అనేది చాలా మందికి తెలియదు. ఏంటి పోర్ట్ అనేది? ఇది ప్రపంచంలోనే 5వ పెద్ద పోర్టుగా తయారవుతుంది. మరి మద్రాసు, విశాఖపట్నం లాంటి పోర్టు కాదు, ప్రపంచంలోనే 4 ఉన్నాయి అటువంటి 5వ పెద్ద పోర్టుగా తయారవుతుంది దుగ్గరాజపట్నం ఓడరేవు. ఎందుకు, ఎట్లా, ఏంటి? దీని కొరగా మేము ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాం. 5 కోట్ల రూపాయలు ఇచ్చాం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేదానికి. దాదాపు 1000 పేజీల ప్రాజెక్టు రిపోర్ట్ అది. మరి దాన్ని రైల్వే శాఖలో ఉన్నటువంటి ప్రాజెక్టు తయారు చేసే వాళ్ళు తయారు చేశారు, రైట్స్ అనే సంస్థ. ఆ ప్రాజెక్టు రిపోర్టు ఢిల్లీలో ఉంది, విశాఖపట్నం పోర్ట్ ఆఫీసులో ఉంది. విశాఖపట్నం పోర్ట్ వాళ్ళు ఇచ్చారు, గవర్నమెంటే ఇచ్చారు. ఇది 5వ పెద్ద పోర్టుగా లోతు ఎక్కువ. ఇక్కడ దుగ్గరాజపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు కంటే చాలా లోతు ఎక్కువ. ఈ లోతు ఎక్కువ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఆదివారం కావడంతో వాకాడు మండల కేంద్రంలో అశోక్ పిల్లర్ సెంటర్ నందు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దివంగత ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాకాడు బీసీ కాలనీలో రెట్టెలు, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, సీనియర్ టీడీపీ నాయకులు టి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి కె దయాకర్, మాజీ సర్పంచ్ ఎంపీటీసీ వెంకటాద్రి, నాయకులు మోహన్, గోవిందయ్య, ఎం పోలయ్య, ఐ బుజ్జి, రమేష్, సుధాకర్ రెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు, మీడియా అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ,
మామూలుగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం. కొంతమంది చనిపోయిన తర్వాత పుడతారు. అలాంటి వ్యక్తుల్లో రాష్ట్ర కార్యదర్శి ఎండు గారు, నటరత్న, నట సార్వభౌమ, పద్మశ్రీ, పద్మవిభూషణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన వర్ధంతి రోజు. ఈ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాకాడు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ వాకాడు గిరిజన కాలనీలో బ్రెడ్, అరటి పండ్లు పేద గిరిజనులకి, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి పంచడం జరిగింది. ఈ సందర్భంగా నేనేమంటానంటే, నందమూరి తారక రామారావు గారి ఆశయాలు నెరవేర్చాలంటే ఆయన పుట్టుకతోటి చనిపోయేదాకా పేద ప్రజల కోసం కష్టపడినటువంటి నాయకుడు. ఆయన 1982 మార్చి 29వ తారీఖున, రేపు రాబోతున్న మార్చి 29వ తేదీన పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజే అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన పసుపు రంగు ఎంచుకోవడం శుభప్రదం, సుఖప్రదం, ఆరోగ్యప్రదం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా వాకాడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటివి ఈ వాకాడు బీసీ కాలనీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరంలో ఈ తెలుగు జాతికి ఉత్తర భారతదేశంలో ఎన్నో అవమానాలు జరుగుతున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన చిట్టమూరు మండలం తెలుగుదేశం నాయకులు. చిట్టమూరు మండలం తెలుగుదేశం కన్వీనర్ గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావుకి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారికి, కార్యదర్శి చిన్నారావు గారికి, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. అసలు ఎందుకు పార్టీ పెట్టాడు, ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన బాగలేదని మన పెద్దలు వాళ్ళ మీద పోరాటం చేసి మన దేశానికి తీసుకొస్తే అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరాచకాలని ఎదురొడ్డాలని చెప్పి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే వాళ్ళ పోకటి వేలతో పెగిలించి అధికారాన్ని అధిష్ఠించిన గొప్ప నాయకుడు మన నందమూరి తారక రామారావు అని గుర్తు చేసుకుంటున్నాం. మరి అదే కాకుండా ఆయన పరిపాలనలో కూడు గుడ్డ ఫస్ట్ ఆ మూడుకి ప్రాధాన్యత ఇచ్చి స్టోర్లలో బియ్యం అయితే ₹2 బియ్యము పెట్టిన రోజు నుండి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి బీసీ, ఎస్సీ, మైనారిటీలకు అధికారాలు కల్పించిన వ్యక్తి రామారావు గారు. అదేవిధంగా దేంట్లోనైనా నిష్ణాతుడు, కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణాసురుడు అంటే ఒక హీరోగా కట్టిన వ్యక్తి ఎలా అంటే ప్రత్యర్థిగా కట్టాలంటే చాలా కష్టం. ఆయన ఏదైనా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా మన చిట్టమూరు మండల అధ్యక్షులు కిషోర్ నాయుడు గారికి, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి గారికి, ఉస్తాన్ రెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, సంతయ్య గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీ నడివీధిలో చాటిన వ్యక్తి, మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 31
వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమానికి చేసిన గౌరవ ప్రధాన కార్యదర్శి చిన్నారావు గారికి, పెద్దలు గోపారెడ్డి గారికి, మస్తారెడ్డి గారికి, ఇక్కడ చేసిన మండల నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనకందరికీ తెలిసిన విషయం ప్రతి సంవత్సరం కూడా మనకు ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహానుభావుడు ఈరోజు పేదల పాలిట పెన్నిది, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎదగడానికి ముఖ్య కారకులు, ఓటు హక్కు విలువ తెలిపిన మహానాయకులు. అదేవిధంగా 2 రూపాయలకే కిలో బియ్యం, కూడు నీడ గుడ్డ అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి, పేదవాళ్ళకి వెనుక నుండి పేదలకు వెన్నంటే ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలకి ఒక వెన్నుదన్నుగా నిలబడిన మహానాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే గతంలో మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆయన బ్రహ్మాండంగా ఈ యొక్క సమావేశాల సభలు కూడా గండిపేటలో పెట్టి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేసిన మహానాయకుడు. అదేవిధంగా 6 నెలల్లోనే ఈ పార్టీ స్థాపించి, అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు, అప్పుడుండే కాంగ్రెస్ పెద్దలు కూడా ముగ్గురిపోయే విధంగా సభలో సమావేశాలు నిర్వహించి అప్పట్లోనే 6 నెలల్లోనే రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన గూడూరు తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. నందమూరి తారక రామారావు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉన్న డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు ఎన్టీఆర్ గారికి నివాళులు ఇచ్చుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందరూ రావాలని. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే గారి సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పేదలకు దుప్పట్లు మరియు అన్నదానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని విషయాల కోసం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ కృషి చేసినటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. మొట్టమొదట రామారావు గారు సినీ పరిశ్రమలోకి అడిగిపెట్టినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఆయన పడినటువంటి కష్టానికి మగుడు లేని మహారాజుగా సినీ ఫీల్డ్లో వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క రామారావే. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎవరూ కూడా కనీసం ఓడించలేని పరిస్థితుల్లో 9 నెలల్లోనే మన రాష్ట్రం అంతా తిరిగి ప్రజలకి చెప్పి తర్వాత ఆయన పార్టీని విజయపరంలో నడిపించి ముఖ్యమంత్రి అయినటువంటి ఒకే ఒక్క నాయకుడు రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గూడూరు నియోజకవర్గం నందు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు పట్టణ నాయకులు అందరూ కలిసి ఈ వేడుకను బ్రహ్మాండంగా చేస్తున్నారు. సంతోషం. ఎన్టీఆర్ గారి ఏదైతే ఆశయాలు తగ్గట్టు తెలుగుదేశం పార్టీ ఆయన ఏమైతే కోరుకున్నాడో అవి నెరవేరుస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి ఆయన రాజకీయ వారసత్వం పంచిపుచ్చుకుని అవన్నీ నెరవేరుస్తున్నారు కాబట్టి ఆయన ఆత్మశాంతిగా ఉంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో అదేవిధంగా రాజకీయ వారసత్వంగా మా లోకేష్ బాబు కూడా భవిష్యత్తులో అందిపుచ్చుకొని ఎన్టీఆర్ గారికి, బాబు గారికి పేరు పెట్టాలని తెలిసి తెలుగుదేశం పార్టీని చిరస్థాయిగా ఈ రాష్ట్రం ఉండేటట్టు చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సెలవు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామారావు గారిని స్మరించుకుంటూ పెద్దలకి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ పేదలకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పాల్గొనేందుకు చేస్తూ వస్తున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.
తీసుకుని అటు భవిష్యత్తు మన దేవతలు చేయాలని సంకల్పంతో ఆ రోజున మంచి గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానేత దిగవర్త నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరియు మా పట్టణ అధ్యక్షుడు పొలిం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కిరణ్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒకే ఒక విషయం చెప్తాను. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎలా అంటారో ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత, తెలుగుదేశానికి ముందు తెలుగుదేశం తర్వాత అనే విధంగా మనం లెక్క వేసుకుంటూ వెళ్తే ఈరోజు అనేక సంక్షేమ పథకాలు కానీ పేదల బడుగు బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ మైనార్టీలకు కానీ క్రిస్టియన్లకు కానీ ఎవరికైనా న్యాయం చేకూరితే సంక్షేమ ఫలాలు అందాయంటే ఒక్క తెలుగుదేశం పార్టీతోనే. అది కూడా దానికి ఆద్యుడు మా మాజీ స్వర్గీయ నాయకులు నందమూరి తారక రామారావు గారు చెప్పొచ్చు. ఈరోజు మహిళలు సగర్వంగా ఎత్తుకొని ఉద్యోగాలు చేస్తున్నారన్నా రిజర్వేషన్ పొందుతున్నారన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత అని చెప్పొచ్చు. దీనికి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. కిలో ₹2 బియ్యం పథకం శాసనసభ్యులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరపవలసిందిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నందమూరి తారక రామారావు గారు 28వ తేదీ మే నెల 1923లో నిమ్మకూరు గ్రామం పామర మండలం కృష్ణా జిల్లాలో లక్ష్మయ్య వెంకటరమణమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించడం జరిగింది. వారి కుటుంబం వ్యవసాయ కుటుంబం. చాలా ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆయన బాల్యంలో విద్యాభ్యాసాన్ని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విజయవాడలో అభ్యసించడం జరిగింది. తర్వాత ఆయన ఇంటర్మీడియట్ విద్యను కూడా SRR ఇంటర్మీడియట్ కాలేజీ నందు చదవడం జరిగింది. తర్వాత ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ విజయవాడలో ఆయన డిగ్రీని పూర్తి చేయడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన సినీ రంగం నందు ప్రతి సంక్రాంతికి కూడా ఒక సినిమాను రిలీజ్ చేసి 33 సంవత్సరాలు 33 సినిమాలు రిలీజ్ చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. సినీ గూడూరు పట్టణంలోని DNR కమ్యూనిటీ హాల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ సి రోహిణి ఆర్థిక సహకారంతో ప్రతి నెల 3వ ఆదివారం పేదలకు నెలకు సరిపడా సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ సుమతిరెడ్డి మాట్లాడుతూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ముఖ్యంగా విద్యా వైద్యం మీద చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటకృష్ణారెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, దశరథరామిరెడ్డి, రవీందర్ రెడ్డి, మండి శ్రీనివాసులు రెడ్డి, ప్రజేందర్ రెడ్డి, సిద్ధారెడ్డి, ధనుంజయ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మూలి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. గూడూరు అంటే నాకు అమ్మగారి ఇల్లు. నెల్లూరు జిల్లా అనగానే అందరూ కూడా మా నెల్లూరు ఆడబిడ్డ, మా సింతమ్మ, సింహపురి ఆడబిడ్డ అని చెప్తూ ఉంటారు. చాలా గర్వంగా ఉంటుంది. ఇదే విషయాన్ని మన ఇప్పుడు ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఇక్కడే స్టేజ్ మీద మా ఆడపడుచు సుంతమ్మ ఫిబ్రవరి ప్రోగ్రామ్ పిలుస్తుంది కానీ మేము రాలేకపోయాము అని అన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంత పెద్ద ఆయన కూడా నన్ను గుర్తుపెట్టుకొని ఇంత చక్కగా మాట్లాడారు అని. ఇంకా ఈ సరుకులు అనే దగ్గరకు వచ్చేసరికి సిఆర్ రెడ్డి గారి కుటుంబం గురించి నేను చాలా విన్నాను. సిఆర్ రెడ్డి గారి అన్నదమ్ములు పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు ఉన్న వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం కలిశాను నేను. వాళ్ళందరూ కూడా అందరూ రోహిణక్క గురించి చాలా గొప్పగా చెప్పినప్పుడు అక్క గురించి నాకు తెలుసు, కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మళ్ళీ చెప్పుకోవడం అని అంటే అది మనసు అంత సులువుగా అంగీకరించదు. కానీ వాళ్ళందరూ చెప్పేటప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. అవి నిజంగా కూడా చూస్తున్నాను. కళ్యాణ మండపం కమ్యూనిటీకి ఏదైనా కావాలంటే ఫ్రీగా ఇవ్వడం. ఈ రోజుకి వింటున్నాను, ఎక్కడ చూసినా అది 10 రూపాయల హాస్పిటల్ అంటే సిఆర్ రెడ్డి హాస్పిటల్ అని అంటూ ఉంటారు. సో 10 రూపాయలతో ఈ రోజుకి ట్రీట్మెంట్ ఇవ్వడం, నార్మల్ డెలివరీ చేయడం, నెలకి 300 పైసలకు డెలివరీ చేయాలనే పంతంతో తీసుకొని రావడం,
ఇలాంటివన్నీ కూడా అక్క చేస్తున్న గొప్ప కార్యక్రమాలు నిజంగా ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని భగవంతుని వేడుకుంటున్నాను. ఎందుకంటే అక్క చేస్తున్నది నేను నాది అని చేయట్లేదు, మేము మనది, మన గూడూరు, మన వాళ్ళందరూ బాగుండాలి అని. లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్క చెప్పారు, అక్కడ ఎదురుగా ఒక స్థలం ఉంది సుమతి, మనము రెడ్డి సంఘానికి ఒక ఏదైనా కట్టుకోవడానికి మనం ప్లాన్ చేద్దామని లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు. దానివల్ల కంటిన్యూ చేద్దామంటే అక్కకు నేను దొరకట్లేదు, నేను అక్కకు దొరకట్లేదు, ఇలాగే గ్యాప్ వస్తూ ఉంది. సో రోహిణక్క అంటే డాక్టర్ రోహిణి రెడ్డి గారు అంటేనే చాలా గర్వంగా, ఆడవాళ్ళలో ఇంత గొప్ప గర్వపడే మహిళ ఉన్నారు అని గర్వపడే. ఈరోజు సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్రెడ్డి ఆస్పత్రితో డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు దాతృత్వంతో ఈరోజు ఒక 20 మంది రెడ్డి బంధువులకు పల్సర్లు ఇవ్వడం జరుగుతుంది. వాటికి కూడా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన సునీతమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సునీత రెడ్డి గారు ఆ స్పీచ్ చూస్తే రెడ్డిలో నరాలు ఉప్పొంగుతాయి. ఎందుకంటే నేను కూడా ఆ స్పీచ్ చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయ్యి రెడ్డి సంఘంలో కూడా రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ స్పీచ్ మనం రెడ్డిలో ఒక ఐక్యంగా ఉండాలి అనే ఒక స్ఫూర్తి తీసుకొచ్చింది సునీత రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రెడ్డిలో కూడా ఒక ఐక్యత కావాలి, మనందరం కూడా కలిసిమెలిసి ఉండి ఒక 10 మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు కూడా రెడ్లే మనకు సహాయం చేసేది ఉంటే ప్రతి ఒక్క కమ్యూనిటీకి కూడా రెడ్డే సహాయం చేస్తారు. అందువల్ల మనం కూడా ఒక సంఘంగా ఏర్పడి 10 మందికి ఉపయోగపడాలి, మనలో కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఈ రెడ్డి సంఘం 2018 నుంచి ఏర్పడి మనం కూడా కొంతమంది ఉపయోగపడుతూ పేదవారికి ఉపయోగపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన సుప్రియ కనుపూరు సుప్రియ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా మనం ఏంటంటే ఒక 77,000 రూపాయలు ఇప్పుడు దాకా కలెక్ట్ చేసింది. మనం కూడా మన రెడ్డి సోదరులందరూ కూడా అందరూ ఈ మీటింగ్ వచ్చినారు కాబట్టి మనం కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి ఆ అమ్మాయికి కూడా మనందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి బంధువులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. సంస్కరణ రూపకర్త, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావుకే దక్కుతుందని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ సినీ రంగంలో రారాజుగా ఉన్న అన్న నందమూరి తారక రామారావు పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఇలా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు టీడీపీకి అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, హరికుమార్, రహీం, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వర రెడ్డి, శివకుమార్, శ్రీనివాసులు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో లక్ష్మయ్య వెంకటరమణమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించడం జరిగింది. వారి కుటుంబం వ్యవసాయ కుటుంబం. చాలా ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆయన బాల్యంలో విద్యాభ్యాసాన్ని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విజయవాడను అభ్యసించడం జరిగింది. తర్వాత ఆయన ఇంటర్మీడియట్ విజయం కూడా ఎస్ఆర్ఆర్ ఇంటర్మీడియట్ కాలేజీ నందు చదవడం జరిగింది. తర్వాత ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ విజయవాడ నందు ఆయన డిగ్రీని పూర్తి చేయడం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన సినీ రంగం నందు ప్రతి సంక్రాంతికి కూడా ఒక సినిమాను రిలీజ్ చేసి 33 సంవత్సరాలు 33 సినిమాను రిలీజ్ చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. సినీ పరిశ్రమ నందు మధురలేని మహారాజుగా ఉంటూ ప్రజలందరికీ నేను ఏదో చేయాలా ఆశించాడో, ఆలోచించాడో, ఆచరణలో పెట్టిన యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు. మనకి ఆద్యుడు డాక్టర్ నందమూరి తారక రామారావు. దేవస్థానాల్లో పూజార వ్యవస్థ ఏ కులమైన దేవుడికి పూజించవచ్చు అని
మొట్టమొదటి సంస్కరణ తీసుకొని వచ్చింది కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు. ఈ కులమే దేవస్థానంలో పూజలు పెట్టాల్సిన అవసరం, ఏ కులస్తుడైన దేవస్థానంలో పూజారులుగా ఉండొచ్చని తెలియజేశారు. ఏ మతానికైనా ఆ మతస్థులు ఉంటారనే విషయాన్ని తెలియజేసి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. మహిళలకి చదువులందు చాలా ఇబ్బందులు ఉన్న రోజుల్లో మహిళా కళాశాల పద్మావతి మహిళా యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించిన కూడా నందమూరి తారక రామారావు. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కలిగజేసిన కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు. ఈ విధంగా సంక్షేమ పథకాలను పేదలకు చేరువుగా తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కూడా ఆప్కో ద్వారా ఆప్కోకి చేనేత వస్త్రాలు వస్తాయి, వాళ్ళకి కనిపించారు. సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశం మేరకు ఈరోజు ఈ పార్టీ కార్యాలయంలో రామారావు వర్ధంతి పండుగ జరుపుకున్నాము. రామారావు గారు అసలు మన ఆంధ్రప్రదేశ్ గుర్తింపునే రోజుల్లో నార్త్లో ఎక్కడెక్కడ మద్రాసు కూర్చోవాలి కానీ ఆంధ్రప్రదేశ్ గుర్తించుకోవాలి. అటువంటి పొజిషన్లో మన పేద ప్రజల్లో చేయాలని సంకల్పంతో ఆ రోజుల్లో మంచి బాబు ఉన్నాడు. ఎన్టీ రామారావు అంటే అది 100 days ఖచ్చితంగా రోజుల్లో ఆయన సినీ జీవితాన్ని తీసుకెళ్ళి ఈ పేద ప్రజలకి మేమేదో చేయాలి అనే ఆలోచనతో 9 ఏళ్లలో పార్టీ స్థాపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మధ్య కల్పించి ముఖ్యమంత్రి మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన ఈరోజు సంక్షేమ పథకాలు ఏమిస్తున్నా ఆ రోజు ఆయన పెట్టినట్టే కిలో ₹2 బియ్యం మహానుభావుడు పెట్టింది. తర్వాత పెన్షన్ కూడా ఆ రోజు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన ఆరోగ్య శాంతిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసి జయప్రదం చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. విఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, భారతదేశానికి సంక్షేమ పథకాలను రుచి చూపించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ ఆవరణలో అన్నగారికి అన్నదాన కార్యక్రమం, అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు కిరణ్ కుమార్ గారికి, కొలి శరణ గారికి, చించురామయ్య గారికి, రహిమాన గారికి, మిగతా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు, ప్రత్యేకంగా ఆ సోదరుడు వాటంబెట్టి శివకుమార్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. నెల్లూరు జిల్లా సాయిదాపురం మండలంలోని బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సాయిదాపురం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రిలోని రోగులకు చికిత్స పొందుతున్న ప్రజలకు అరటి పండ్లు, ఆపిల్ పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సైదాపురం మండల అధ్యక్షులు కోడూరు సుబ్రహ్మణ్యరాజు, ఏఎంసీ చైర్మన్ ఆవుల వాణి, సైదాపురం సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ కెవి రాఘవరెడ్డి, మేడుకొండ రమణనాయుడు, ఎన్ వెంకటేశ్వర్లు రెడ్డి, వి సురేంద్ర, దశయ్య నాయుడు, భాస్కర్ నాయుడు, దామోదర్ నాయుడు, రాజశేఖర్ రాజు, విజయరెడ్డి, కె విజయారెడ్డి, శ్రీనివాసులు, గజ్జల రాఘవరెడ్డి, మేకల వెంకటకృష్ణయ్య నాయుడు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు సైదాపురం మండలంలో మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అందరూ నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగంలో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని తన ఉద్యోగాన్ని కూడా వదులుకుని తర్వాత సినీ ప్రవేశం చేయడం జరిగింది. ఆయన మన దేశంతో స్టార్ట్ అయ్యి మేజర్ చంద్రవంత్ వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించి
మొగటం లేని మహారాజుగా మంచి పేరు సంపాదించుకున్న తర్వాత మనల్ని ఇంత దూరం ఆదరించిన ప్రజలకు ఏవైనా చేయాలనే ఉద్దేశంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని నినదిస్తూ ఆ రోజు ఎన్టీఆర్ అంటే చూడగలం అనుకున్నప్పుడు ఆయన ప్రజల్లోకే వచ్చి ఈదుల్లో స్నానాలు చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువై పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సినిమాల్లో రంగులు పూసుకుంటున్నారు. ఈయనకి సినిమా కరెంట్ ఇప్పించడం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అదేవిధంగా మనకి కండలేరు డ్యామ్ కనీసం మనకి ఇక్కడ మెట్ట చేలు, మెట్ట పొలాలు, మనకి రాపూర్ అంటేనే మెట్ట, అటువంటి మెట్ట ప్రాంతాన్ని ఈ రోజున డెల్టా ప్రాంతాన్ని చేసిన నాయకుడు మన ఎన్టీ రామారావు గారిని కూడా ఈ మా సభకు తెలియజేస్తున్నాను. మొన్ననే డ్యాముకు కూడా పోయాము. అందరూ మన కురుగొండ రామకృష్ణ గారు, సోమిరెడ్డి గారు అందరూ ప్రెస్ మీట్ పెడితే డ్యామ్ చూస్తుంటేనే ఒక సముద్రంలాగా ఉంది. ఇది ఒక మట్టి కట్టని ఒక అంత పెద్ద 60 టీఎంసీలు డ్యామ్గా నీళ్లు నిలబెట్టారంటే అది ఎన్టీ రామారావు ఘనత. ఇక్కడ ఎవరు కూడా అంతలో డ్యామ్ కట్టారని కూడా మేము ఆ రోజున ఊహించాం. కాబట్టి ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీ రామారావు ఖండించి చంద్రబాబు నాయుడు వరకు కూడా అన్ని కార్యక్రమాలు ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం అందరూ కూడా మన పార్టీ అండగా నిలబడి పార్టీని అభివృద్ధి వైపు నడిపించాలని మనందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పురస్కార కార్యక్రమం విజయవంతం. కోట మండలంలోని చెంతోడు గ్రామంలో స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ఉపాధ్యాయులకు, కళాకారులకు ఉత్తమ సేవారత్న సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు లీలామోహన్ కృష్ణ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు. దుగరాజుపట్నం పోర్టు ప్రపంచంలోని 5వ పోర్టుగా గుర్తింపు పొందుతోంది. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. సైదాపురం మండల కేంద్రంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు. రాష్ట్ర స్థాయిలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పురస్కార కార్యక్రమం విజయవంతం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.